మంగ్లీ కేసు అందరికీ తెలుసు. అంటే ఇది మంగ్లీ కేసు అనడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే ఆవిడ నాకే సంబంధము లేదు అని పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈరోజు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అలాగే అప్రూవర్‌గా మారుతున్నాను అని చెబుతూ మధు కూడా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో సర్క్యులేషన్‌లో పెట్టాడు. అది మంగ్లీకి ఏం సంబంధం లేదు అని చెప్పాడాయన. కాకపోతే కాన్సిక్వెన్సెస్ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ చూస్తే దాదాపుగా వీళ్ళందరికీ పూర్వ పరిచయాలు ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఆవిడ కూడా చాలా స్పష్టంగా ఒక మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక మీటింగ్‌లో కలిసాడు అతను మధు అని చెప్పారావిడ. చెప్పి అంతవరకే పరిచయం. అతను ఏం చేస్తున్నాడో నాకు తెలీదు అని చెప్పారు. అయితే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ బాధితుల్ని ఆదుకోవాలి అనే మాట కూడా వాడారు. ఈ బాధితుల్ని ఆదుకోవాలి అని చెబుతూ ఈ సందర్భంగా కొంతమందితో తను ఇంటరాక్ట్ అయినట్టుగా కూడా చెప్పుకుంది ఆవిడ. అలాగే ఈ కేసులో వినిపించినటువంటి ఒక పేరు. అంటే ఎందుకు ఆవిడని పూజారి నాగేశ్వరరావు గారి దగ్గరికి తీసుకెళ్లారు? ఆవిడ ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నారు? అనేది కూడా ఒక మిస్టరీయే. అంటే ఈవిడకి ఏ సంబంధం లేనప్పుడు లీగల్ అసిస్టెన్స్‌కి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అంటే కనీసం సెటిల్‌మెంట్ చేసుకోవడానికైనా ఎందుకు ప్రయత్నించారు? ఇన్వాల్వ్‌మెంట్ లేనప్పుడు? అనేది ఒక ప్రశ్న. జనాల మనసుల్లో ఉన్నటువంటి డౌట్ ఇది. ఆవిడ కళాకారిణి. ఆవిడ పాటలు అద్భుతంగా పాడతారు. ఇదంతా ఓకే. కానీ పాటలు పాడటం, కళాకారులు అవ్వటం అనేది వేరే గొడవ. ఇది పరుగు పందెం వ్యవస్థ. డబ్బులు కావాలి ఎవరికైనా. పేదరికం శాపం కాదు చేతకానితనం అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం బతుకుతున్నాం. కాబట్టి పేదరికంలో నుంచి బయటపడటానికి ఏదో ఒక స్కామ్ చేసి కొంత ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలి అనే ప్రోగ్రామ్‌లో ఈ పరుగు పందెం వ్యవస్థలో ఇలాంటి క్రైమ్స్ చాలా అలవోకగా చేయటానికి ప్రయత్నాలైతే జరుగుతున్నాయి స్పష్టంగా. ఆ ప్రయాణంలో భాగంగానే ఆవిడ చేస్తే అంటే ఆవిడని కాదు టోటల్‌గా గ్రూప్. ఆ గ్రూప్‌లో ఎవరెవరితోనో కొంత ఆవిడకి నోన్ ఫేసెస్ అయి ఉండొచ్చు. అలా ఆవిడ ఇన్వాల్వ్‌మెంట్ ఏదో ఒక దశలో, ఏదో ఒక పద్ధతిలో ఉండటం అనేదాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని అవతల వాళ్ళు ఆవిడ మీద బ్లేమ్ వేసే ప్రయత్నం చేస్తూ ఉండటానికి అవకాశం ఉంది అనేది అనిపిస్తోంది. కానీ ఏవీ నిర్ధారణలు లేవు. ఆవిడ మీద 100 ఎలిగేషన్స్‌తో అతను అడ్వకేట్ సుబ్బు ఉన్నాడు. ఆవిడ అతని మీద ఎలిగేషన్స్‌తో చాలా మాట్లాడారు. ఈ గందరగోళం నడుస్తున్నటువంటి టైంలోనే పోలీస్ స్టేషన్‌కెక్కారు. పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. తర్వాత ఆవిడ సజ్జనార్ గారిని కలిసారు. బాధితులు పంజాగుట్ట స్టేషన్‌లో మీడియాతో రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఇక్కడ మైక్రో ఫైనాన్స్ అని మాట్లాడుతున్నారు గానీ, జరిగిన యాక్టివిటీ పెట్టుబడుల సేకరణ. అంటే మీరు డబ్బులు మా దగ్గర పెడితే, ఆ డబ్బులతో మేము బిజినెస్ చేసి మీకు కొంత అందులో వచ్చిన లాభాల్లో కొంత వాటా ఇస్తామన్న పద్ధతిలో వీళ్ళు అట్రాక్ట్ చేశారు. అలాగే వేణుగుడుగుల్ గారు ఓ ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటేంటంటే, కొంతమందికి వీళ్ళు మంచి డబ్బులే ఇచ్చారు ప్రారంభంలో అని జెప్పారాయన. అంటే అది కూడా నోన్ విషయమే అందరికి. అంటే జనం ఆ సర్కిల్‌లో ఉండేటువంటి వాళ్ళ బుర్రల్లో ఉందిది. అలా ఇవ్వటం ద్వారా అది ప్రచారంగా మారి మరికొంతమంది డబ్బులు వీళ్ళకిచ్చుండొచ్చు. అలా ట్రాక్ రికార్డ్ ఉంది వీళ్ళకి. ఆ ట్రాక్ రికార్డ్ ఉంది. దీనిలో ఎక్కడో ఏదో సందర్భంలో ఆవిడ ఇన్వాల్వ్‌మెంట్ ఉండి ఉండవచ్చు అని సందేహం రావటానికి రీజన్. ఎందుకంటే డైరెక్టర్ గారి దగ్గరికి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి విషయం వెళ్ళింది అనేది ఈవిడ ద్వారానే. ఈవిడ ఎందుకు తీసుకెడుతుంది? ఎందుకు బాధ్యత తీసుకుంటుంది అంటే, ఏదో మేరకు ఈవిడ మీద వస్తుంది అనే ఉద్దేశంతో కావచ్చు. ఇప్పుడు మధు చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయన కన్ఫెస్ అవుతున్నాను అన్న పద్ధతిలో ఇచ్చినటువంటి వీడియో. అది ఈవిడ వీడియో. ఈ 2 వీడియోలని పక్కన పెట్టి చూస్తే ఒక డౌట్ ఏంటంటే, వీళ్ళు ఏదో అనుకుని ఏదో చేద్దామని ప్రారంభించి ఫైనల్‌గా ఏదో చేశారు. అయితే ఈవిడ్ని వాంటెడ్‌గా బయటికి పెట్టేయాలి. ఈవిడ్ని కేసు దరిదాపుల నుంచి పక్కకి నెట్టేయాలి. ఆవిడ్ని సేఫ్‌గార్డ్ చేయాలి. ఆవిడ్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి స్కీమ్‌లో మాట్లాడినట్టుగా అనిపించింది మధు మాటలు.
ఇది స్కీమ్ ఎందుకంటే ఆవిడని గనక ఈ కేసులోంచి బయటేసి మనం ఈ భారాన్ని భరిస్తే రేపు పొద్దున మనం బయటికి రావడానికి సంబంధించిన ఏర్పాట్లు ఆవిడ చేస్తారు కదా! అందుకని ఒకవేళ ఆవిడకి సంబంధం లేదని మాట్లాడుతున్నారా అనేది డౌట్. ఇలాంటి డౌట్ రావటానికి ఆస్కారం ఇచ్చే పద్ధతిలో వాళ్ళ అభిప్రాయాలు నడిచినాయి. అందుకని 100 డౌట్లున్నాయి. 100 డౌట్లు ఛేదించవలసింది పోలీసు వారే. అయితే వీళ్ళ మీద నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్‌లు, సెక్షన్స్ ఏవి కూడా వీళ్ళని బలంగా బైండ్ ఓవర్ చేసే పద్ధతిలో లేవు. కొంచెం లూజ్‌గానే వెళ్ళింది ఎఫ్ఐఆర్ వరకు. మేబీ చార్జ్ షీట్‌కి మారొచ్చు సీన్. కానీ ఈలోపు కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేస్తే ఏమిటి పరిస్థితి? నిజంగానే 200 కోట్లా అనేది కూడా డౌటే. 10 కోట్లు అనేది కనిపిస్తోంది. 200 క్రోర్, 150 క్రోర్ ఇలా రకరకాల ప్రస్తావనలు వస్తున్నాయి గానీ అసలు నిజానిజాలు ఎంత? ఏ పేరుతో వీళ్ళు రసీదులు ఇచ్చారు డబ్బులు తీసుకున్న వాళ్ళకి? కనీసం ప్రోనోట్లు ఇచ్చారా? ఏ పేరుతో ఇచ్చారు? వాళ్ళకి ఇచ్చినటువంటి అష్యూరెన్స్ సర్టిఫికెట్‌లో లేకపోతే రిసిప్ట్‌ల్లో వాడినటువంటి ఆ ఫరం ఏదైతే ఉందో దాని పేరుతో ఇంకేదైనా ఫైనాన్స్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఇలాంటి మ్యూచువల్ ఫండ్ తరహా యాక్టివిటీస్ చేసేటువంటి కంపెనీ ఏదైనా ఉందా? ఇలాంటి సందేహాలు కూడా ఉన్నాయి. అంటే అసలు ఏ పేరుతో వాళ్ళు జనాల దగ్గరికెళ్ళి డబ్బులు అడిగారు? బ్రాడ్‌గా తెలిసిన వాళ్ళనే అడిగారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి కూడా ఒక అష్యూరెన్స్ ఇవ్వటం కోసం ఒక రిసిప్ట్ ఏ పేరుతో ఇచ్చారనేది తెలియాలి. లేదు అసలు ఇవేవీ లేకుండా తీసేసుకున్నారా? తీసేసుకుని ఇంత డబ్బులు పోగు చేస్తే వాళ్ళు చెప్తున్నట్టుగా 150 200 అయితే ఈ డబ్బులన్నీ ఎక్కడ హోల్డ్ చేశారు? ఎక్కడ అకౌంట్‌లో వేశారు? అనేది కూడా డౌటే. సో, ప్రభుత్వము, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేటు వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి సిబిసిఐడితో సహా దృష్టి పెట్టి పరిశోధన జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మధు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. నేర అంగీకార వాంగ్మూలం ఇచ్చేశాడు కాబట్టి ఇంకేమీ లేదు ఇందులో అని అనుకుంటే భ్రమ. చాలా ఉంది వ్యవహారం.